తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టారు. లగ్చర్ల రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇక లగ్చర్ల రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. రైతులను వేధించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. సొంత బావమరిది పరిశ్రమలకు అల్లునికి కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా భూములు లాక్కున్న నేపథ్యంలో ఒకసారి ఫార్మా హబ్ పేరిట ఇంకొకసారి పరిశ్రమల ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి బలవంతంగా భూములను లాక్కునే పరిస్థితులలో ఆ రైతులు తిరగబడితే అధికారులను మేము మా భూములు మాకే కావాలి, మా భూములు ఇయ్యమని చెప్పేసి అధికారులను నిలదీస్తే అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేసింది. ఇష్టమైనట్టుగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇలా వాళ్ళు నడవలేని పరిస్థితిలో, ఇలా వాళ్ళు కదలలేని పరిస్థితిలో చేసిన దుర్మార్గపు చర్య రేవంత్ రెడ్డి. రైతులు